దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. నిన్న స్టూడియోలో పోయినప్పుడు నిజంగా నాకు ఆ మాట అనాలనిపించింది. ఒక్క సంవత్సరమా 2 సంవత్సరాల 30 సంవత్సరాలు పూరి గుడిసెల బతుకులు వెలివాడలో ఉన్నటువంటి బతుకులకు వెలుతురు తీసుకొచ్చేటువంటి ప్రయాణంలో అలు పెరగకుండా ఎక్కడ కూడా గింత ఇసుమంతా కూడా పదవులకు కానీ హోదాలకు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. సుదీర్ఘంగా 30 ఏళ్ళని చూస్తున్నా వణుకకుండా తొణుకకుండా భయం లేకుండా గుండె ధైర్యంతో నిజాయితీగా నికార్సుగా వర్గీకరణ అనే అంశం అమలు కావాలని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి పాడాలనిపించింది. పాడిన మీ ముంగట ఒక మెంటల్ మేధావి నిలబడి మాట్లాడుతున్నాడు. అర్థమైంది అనుకుంటా మీకు. మెంటల్ మేధావి నిన్న మన యూట్యూబ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? మాకు చాలా గట్టి బిరుదులు ఇచ్చారు మెంటల్ మేధావులు అంట. మేము ఇంకా చాలా ఉన్నాయి. అయితే చాలా మంది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కానూన్ ప్రకారంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కావచ్చు, తర్వాత హరగోపాల్ సార్ కావచ్చు, మధ్యలో ప్రొఫెసర్ కాసిం గారు కావచ్చు చెప్తానే ఉన్నారు మీకు అన్ని. నేను కొద్దిగా మాకు వచ్చిన బిరుదుల గురించి కూడా మేము కూడా చెప్పుకోవాలిగా. మరి మీ పక్కకు వస్తే మాకు కొత్త వస్తున్నాయి. ఇప్పుడు మా జీవితంలో ఎన్నడలే మా విటల్ మాట్లాడుకుంటే చెప్పిండుగా ఇంతకుముందు నిజాయితీ అది అనేది నా గురించి చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఏమో అన్నారు బ్లాక్ మెయిలర్స్ అట, మేము పెద్ద బ్లాక్ మెయిలర్స్ అట. సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఎట్లా చెప్పుకున్నా ఎట్లుంటుంది అంటే ఉన్నది మాట్లాడితే ఏముంటుంది అంటే మా నాన్న రాసిండు, అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పల, అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పల, అంటే నేను ఒక అట్లా పడతా అనుకుంటే ఎట్లా పడతా. ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి, ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి, ఆగమంటే ఆగవాయ ఆగబడితే కోపమాయ. ఇప్పుడు మా వాళ్ళ సంగతి గట్టినే ఉన్నది కదా. నేను ఎట్లా పడకుండా నా సామాజిక బాధ్యతగా నా అనుకునేటోళ్ళను కూడా ఎట్లా పడనీయకుండా ఉండేటందుకే తిప్పలైనా పర్లేదు ఉన్నది మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరెవరు మాట్లాడేందుకు? రిజర్వేషన్లు వ్యతిరేకించేటువంటి శక్తులు మాట్లాడుతున్నాయి, మీరెవరు మాట్లాడేందుకండి. నేను చాలా బాధ, ఒక విధంగా నిన్న విమలక్క మీద వచ్చినటువంటి మెసేజ్ చూసిన తర్వాత బాధ ఉంది. బట్ స్టిల్ మా మీద ఎన్ని పడ్డా కానీ మాట్లాడేటందుకు ఏం హక్కు లేకున్నా కానీ మాట్లాడచ్చు. అది రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి అంశం, మాకు హక్కు కాబట్టి మేము మాట్లాడాలి, మేము మాట్లాడతాం. కానీ నాకున్నటువంటి ఇలా నేను ఈ హాల్లో కూర్చున్నాక ఇక్కడ కూర్చున్నాక ఈ చెక్క ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నేను 65-70 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాను మీకు. నాకు హక్కు ఎట్లా వచ్చిందని చెప్పేటందుకు చెప్తున్నా. మీరు కూర్చున్న కుర్చీలు కావచ్చు, ఇవన్నీ ఇనిపోయాయి కదా, మన చెక్కయ్యే కదా ఇవన్నీ. మా దగ్గర వరంగల్లో మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాలల్లో కౌకొండ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఒక్కటే ఊరు కాదు, చాలా ఊర్లలో జరిగినది ఇది. నా ఊరు సంగతి చేసి ఉదాహరణగా చెప్తా ఉన్నా నేను మీకు. 60-70 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నా నేను, వాళ్ళు కూడా వినాలి. ఆ ఊర్లో ఒక చావు అవుతుంది, ఒక దళితుల ఇళ్ళల్లో సావు అవుతుంది, ఒక మాదిగోల ఇళ్ళల్లో సావు అవుతుంది. ఆ కాలంలో ఎవరు కూడా దళితులు ఊర్లే, అప్పుడంతా దహనాలే, బొందబెట్టుడు పెద్ద తక్కువనే, అప్పుడు అన్ని దహనాలే జరిగేది కదా. కట్టె కావాలి కదా, మరి దానికి కట్టె కావాలంటే ఊర్లే కట్ట కొట్టనీయకపోయేది. ఊరవతల